హాయ్ ఫ్రెండ్స్, పేపర్ 2 మ్యాథ్స్ 20/1/2025కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఒక సమగణం యొక్క భుజం పొడవు ఏ అయితే దాని సంపూర్ణతల వైశాల్యము మరియు ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి ఎంత అని ఇచ్చిండు. సమగణము సంపూర్ణతల వైశాల్యం సూత్రము 6a² నిష్పత్తి సమగణము ప్రక్కతల వైశాల్యానికి సూత్రము 4a². ఈ a² క్యాన్సిల్ అవుతుంది. ఇది 2లో 2 టైం పోతుంది, ఇది 2లో 3 టైం పోతుంది. ఇటు వైశాల్య నిష్పత్తి ఎంత అంటే 3:2. ఇది ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్ లో 3వ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 576 2 x into 3 అయితే √3xy ఎంత అని ఇవ్వడం జరిగింది. అయితే 576ని 2 x into 3 రూపంలో రాయాలి. దీన్ని 576 అంటే 24 into 24 రాయొచ్చు. ఈ 24ని 2 into 2 into 2 into 3 రాయొచ్చు. ఈ 24ని 2 into 2 into 2 into 3 రాయొచ్చు. ఇక్కడ చూడండి, 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే 2⁶ ఇంటూ 3s ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి కాబట్టి 3⁴ అని రాసుకోవచ్చు. ఇక్కడ x ఎంత అవుతుందంటే 6 అవుతుంది, y ఎంత అవుతుందంటే 2 అవుతుంది. మనకేమన్నాడు? √3xy ఎంత అన్నాడు? √3xy √3 ఇంటూ x అంటే ఎంత అంటే 6, y అంటే 2. చూడండి ఏమైతుంది? 3 6 18, 18 2 36. 36 యొక్క వర్గమూలం ఎంత అంటే 6. ఆన్సర్ ఎంత అంటే 6. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లెక్క, x + 10/2 x - 4 అయితే x ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆరంలో ఏం లేదు కాబట్టి 1 అనుకుంటే అడ్డగుణకారం చేయాలి. 1 ఇంటూ x + 10 ఏమవుతుందంటే x + 10 అవుతుంది. 2 ఇంటూ x 2x మైనస్ 2 8 అనమాట. ఈ x ఇటు పోతే ఏమైతుంది? 2x మైనస్ x ఈ 8 ఇతలకు వస్తే 10 + 8 అవుతుంది. 2x x పోతే x 10 1 8 ఎంత అంటే 18. x ఎంత ఆన్సర్ అంటే 18. ఆప్షన్ 3 ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a/b 3:4 మరియు b/c 5:7 అయినా a/b/c ఎంత అని ఇవ్వడం జరిగింది. చూడండి, a నిష్పత్తి b నిష్పత్తి c. a నిష్పత్తి b అంటే ఎంత అంటే 3:4, b నిష్పత్తి c అంటే ఎంత అంటే 5:7. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కూడా ఖాళీ ఉంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 4 నిలవిడిగా రాయాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 5 నిలవిడిగా రాయాలి. చూడండి, ఇప్పుడు 3 ఇంటూ 5 ఎంత? 15. 4 ఇంటూ 5 20, 4 ఇంటూ 7 28. ఈ మూడింట్లో కామన్ ఏమి లేవు కాబట్టి ఏం కొట్టవద్దు కాబట్టి ఆన్సర్ 15 నిష్పత్తి 20 నిష్పత్తి 28 అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, మొదటి 10 పూర్ణాంకాల సగటు ఎంత అని ఇచ్చిండు. మొదటి 10 పూర్ణాంకాలు చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. మొదటి 10 పూర్ణాంకాలు అన్నమాట. అయితే ఫస్ట్ నంబరు లాస్ట్ నంబరు సరాసరి చేయాలి. 0 + 9/2 ఎంత? 9/2. 9/2 అంటే 4.5. ఆన్సర్ 4.5 అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, శీర్షాలు 6, -3, -1, 3, -8, 6 కలిగిన త్రిభుజము గురుత్వ కేంద్రము ఎంత అని ఇవ్వడం జరిగింది. అయితే త్రిభుజము గురుత్వ కేంద్రానికి సూత్రము x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అనమాట. x1 అంటే ఎంత అంటే 6 ప్లస్ x2 అంటే -1 ప్లస్
x3 అంటే -8/3, y1 అంటే -3 ప్లస్ y2 అంటే +3 ప్లస్ y3 అంటే 6/3. ఇక్కడ చూడండి -1 -8 ఎంత అవుతుంది? -9. -9లో 6 పోతే -3/3. ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అవుతుంది, 6/3 అవుతుంది. ఓకే, అంటే 3 ఎక్కం 3, ఇక్కడ కూడా 3 ఎక్కం 3, 3 ఎక్కం 3, 3 2 6. ఏం మిగిలింది? -1, 2. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెక్క 32 మీటర్ల భుజము కలిగిన సమబాహు త్రిభుజానికి చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 8 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంత అని ఇవ్వడం జరిగింది. అయితే సమబాహు త్రిభుజం చుట్టుకొలత సూత్రం ఏమవుతుందంటే, సమబాహు త్రిభుజానికి చుట్టుకొలత 3a, మనకు భుజం ఎంత ఇచ్చిండు? 32 కాబట్టి 3 × 32, 3 × 32 ఎంత అవుతుంది? 96 మీటర్లు అవుతుంది. కానీ లెక్కలు ఏమి ఇచ్చిండు? ఒక మీటర్కి 8 రూపాయలు అవుతే 96 మీటర్లకి ఎంత? చూడండి, 96/1 × 8. ఇక్కడ 9×72 అంటే 720, 9 48, 8 2 4 6 7 ఎంత అవుతుంది? 768 అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే నంబర్ 1 అవుతుంది. ఓకే, ఒక త్రిభుజం యొక్క కోణాలు 1:3:5 నిష్పత్తి ఉంటే ఆ త్రిభుజంలో అతిపెద్ద కోణం మరియు అతి చిన్న కోణంల మధ్య భేదం ఎంత అని ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన లెక్క ఏంటంటే x:3x నిష్పత్తి 5x అని ఇవ్వడం జరిగింది. త్రిభుజానికి 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees. కాబట్టి x + 3x + 5x = 180కి సమానము. ఎంత అవుతుంది? x + 3x + 5x = 9x అవుతుంది. 180, 9 ఎక్కం 9, 9 20ల 180, x ఎంత? 20 అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? అతిపెద్ద కోణం అతి చిన్న కోణం మధ్య భేదం అన్నాడు కాబట్టి x నిష్పత్తి 3x నిష్పత్తి 5x, x ఎంతంట? 20, 3x ఎంతంటే 3 × 60 ఎంత అవుతుంది? 3 × 20 60 అవుతుంది. నిష్పత్తి 5 × 20 100. ఇది చిన్న కోణము, ఇది పెద్ద కోణం. ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 80. కాబట్టి ఆన్సర్ 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.